హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై ఫ్లేవర్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో మురుకులండి. ఒక్కరే కూడా ఎన్ని మురుకులైనా చేసుకోవచ్చు. నేను చెప్పే టిప్స్ చేయండి, తక్కువ ఆయిల్ పీల్చుకుంటూ ఎక్కువ మురుకులైనా చేసుకోవచ్చు. ఇవి కనీసం మనకు 15 నుంచి 20 రోజుల వరకు నిలువ ఉంటాయండి. చాలా క్రిస్పీగా, చాలా క్రంచీగా వస్తాయి. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా బియ్యం పిండి మురుకులు చేసుకోవడానికి నేను తడి బియ్యం పిండి కాకుండా సూపర్ మార్కెట్లో దొరికే పొడి పిండినే వాడుతున్నానండి. 1 కేజీ బియ్యం పిండిని తీసుకున్నాను. బియ్యం పిండి మీకు బరకగా ఉన్నట్లయితే జల్లించుకోండి. నాకైతే బియ్యం పిండి మెత్తగానే ఉంది, అందుకనే నేను జల్లించుకోవడం లేదు. 1 కేజీ బియ్యం పిండికి 1/2 కేజీ శనగపిండి అనేది యాడ్ చేసుకోండి. మీరు మడపట్టి ఆడించాలంటే కూడా కేజీ బియ్యంకి 1/2 కిలో శనగపప్పును యాడ్ చేసుకోండి. దీంట్లోకి 2 స్పూన్ల వాముని ఇలా బాగా నలిపేసుకొని యాడ్ చేసుకోండి. ఒకవేళ వాము లేనట్లయితే మీరు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాము వేస్తే మనకు డైజెషన్ అనేది బాగుంటుంది. ఇదే పిండిలోకి 2 స్పూన్ల నువ్వులు, అలాగే కలర్ కోసం 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోండి. స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఈ పిండిలోకి అల్లం పేస్ట్ అనేది కొంచెం వేసుకోండి. 1 స్పూన్ వేయండి, టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. అలాగే ఈ మురుకుల పిండిని ఇప్పుడు మొత్తం బాగా కలిసేట్టుగా మిక్స్ చేసుకోండి. పిండి మొత్తం బాగా కలిసిపోవాలన్నమాట. ఇలా పిండిని అంతా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి బాగా వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ వేసుకోండి. బటర్ ఉన్నట్లయితే బటర్ వేసుకోండి. మనకు మురుకులు అనేవి ఇంకా కరకరలాడుతూ వస్తాయి. ఇలా వేడిగా మనం ఆయిల్ని వేసుకున్నాం కదా, ఈ 2 గంటల ఆయిల్ని పిండిలోకి బాగా కలిసేట్టుగా కలిపేసేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని మనం బాగా కలిపేసుకున్న తర్వాత చూడండి, మనకి పిండి బైండింగ్ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇలా పిసికినట్లయితే ఇలా ఉంటలాగా రావాలి. మనకు ఆయిల్ అనేది సరిపోయినట్టు. ఒకవేళ మీకు ఇలా బైండింగ్ రాలేదంటే ఇంకా కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అడుగు భాగం నుంచి పిండి అనేది కలుపుకోవాలి. ఎక్కడ పొడి పిండి అనేది ఉండకూడదు అనమాట. పిండి మొత్తాన్ని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా నీట్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మనకు చూడండి, మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు. ఎందుకంటే పిండి మరీ గట్టిగా ఉందనుకోండి, మన పిండేటప్పుడు మనకు చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. ఇలా పిండి అనేది ఈ రేంజ్లో ఉండాలి. దీంట్లోంచి కొంచెం పిండిని పక్కన పెట్టేసుకుని మిగతా పిండి పైన ఒక తడి క్లాత్ని పిండి ఆరిపోకుండా కప్పేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టేసుకుందాం. ఇప్పుడు మురుకులు చేసే జల్లని తీసుకోండి. ఇలా 3 హోల్స్ ఉండేదైతే నేను తీసుకుంటున్నాను. మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఉండేదాన్ని తీసుకోండి. దీంట్లోకి మనం తీసుకున్న పిండిని ఇలా లోపల అడ్జస్ట్ చేసి పెట్టేసుకోవాలి. గ్యాప్ లేకుండా గట్టిగా ప్రెస్ చేసి ఫిల్ చేసేసుకోవాలి. దీనిపైన ఇలా ప్రెషర్ని పెట్టేసి ఒకసారి టెస్ట్ చేసుకోండి. చూడండి, ఈజీగానే వచ్చేస్తుంది. నా కింది పక్క పిండి అనేది కరెక్ట్గా కలుపుకున్నాను అనమాట. గట్టిగా కలుపుకుంటే ఇలా ప్రెస్ చేయడం చాలా కష్టం అవుతుందండి. ఒక తడి క్లాత్ని తీసేసుకొని తడి క్లాత్ మీద ముందుగానే మనం ఇలా మురుకులు మొత్తాన్ని ఒత్తి పెట్టేసుకోవాలి. ఇలా ఒత్తుకున్నట్లయితే ఒక్కరే ఉన్నా కూడా మనం తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి, తడి క్లాత్ మీద నుంచి మనకు మురుకులు చేతిలోకి ఈజీగా వచ్చేస్తాయి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్నిటినీ ముందే ఇలా పిండేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక్కరే ఉన్నా కూడా తక్కువ టైంలో మురుకులు అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు అంత కష్టం అనిపించదు అనమాట. ఇప్పుడు ఆయిల్ అనేది మనకు డీప్ ఫ్రైకి రెడీగా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని అడ్జస్ట్ చేసుకొని మనం పిండుకున్న మురుకులన్నిటిని ఆయిల్లోకి వేసేసుకోవాలి. నేను చెప్పే ఈ టిప్తో చేసినట్లయితే ఒక్కరే ఉన్నా కూడా తక్కువ టైంలో ఎక్కువ మురుకుల్ని చేసేసుకోవచ్చండి. ఇలా మనకి ఒక పక్క మురుకులు బాగా కాలిన తర్వాత ఇంకో పక్కకి తిప్పేసుకోవాలి. మీ కడాయిలో ఎన్నైతే సరిపోతాయో అన్ని మురుకుల్ని వేసేసుకోండి. కడాయి స్పేస్ని బట్టి వేయండి. మరీ ఎక్కువ వేసినట్లయితే కూడా బాగా కాలవు. ఇలా 2 పక్కల మురుకులు బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. ప్రతిసారి ఇలాగే ఎన్ని మురుకులు పడతాయో అన్నిటిని వేసేసుకోండి. బాగా నీట్గా కాల్చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇంతేనండి, సింపుల్ అండ్ ఈజీ మురుకుల రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ మై ఫ్లేవర్ ఛానల్ని సర్చ్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.